హలో అండి అందరికీ. సో మేమైతే చెరుగట్టుకు వచ్చినాము, చెరుగట్టుకు వెళ్తున్నాము. సో ఈ వీడియో అయితే చెరుగట్టు గురించే. మీకు చెరుగట్టు అయితే తెలుసుగా, చాలా ఫేమస్ ఉంది చెరుగట్టు. నల్గొండ దగ్గరలో, నార్కట్పల్లి దగ్గరలో ఉంటుంది. సో మీరు ఏదైనా కోరిక ఉంటే ఖచ్చితంగా చెరుగట్టుకి రండి, మీ విష్ అయితే కంప్లీట్ అవుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి మేమైతే వెళ్తున్నాము. మేమైతే నార్కట్పల్లిలోనే ఉండేది. సో మాకైతే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వస్తుంది. సో చూడండి చెరుగట్టు ఎంట్రన్స్లో అయితే వచ్చేసినాము. చెరుగట్టుకి అయితే వచ్చేసినాము. సో ఇక్కడైతే అన్ని షాప్స్ ఉంటాయి. ఏమైనా బొమ్మలు గిట్ట పిల్లలకు కొనడానికి, పూజా సామాన్లు అని కొనుక్కోవచ్చు. సో చిన్న కింద అయితే ఒక టెంపుల్ ఉంటుంది, పైన టెంపుల్ ఉంటుంది. సో మేమైతే పైకి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది, వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే టికెట్ ఉంటుంది, ఎంట్రీ టికెట్. బైక్ అరౌండ్ 20 రూపీస్ ఉంటుంది, కార్కి 50 రూపీస్ అనుకుంటున్నా. సో పైకి అయితే వెళ్తున్నాము. సో చూడండి పైకి టెంపుల్కి అయితే వచ్చేసినాము. సో ఇక్కడైతే బైక్ పార్క్ చేస్తుండు మా ఆయన. సో టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడండి. మీరు కూడా దర్శనం చేసుకోండి అందరూ. సో మా ఆయన అయితే వచ్చేసి ఇక్కడ పూజ చేస్తున్నారు. మీరు కూడా అందరు పూజ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీ ఏ విష్ అయినా కంప్లీట్ అవుతుంది. చెరుగట్టు అయితే చాలా స్ట్రాంగ్. సో ఇక్కడ వచ్చేసి మా ఆయన అయితే కొబ్బరికాయ కొడతాడు, అలానే దేవుడిని పూజ చేసుకుంటుండు. ఇక్కడైతే రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు స్టే కోసం వస్తే రూమ్స్ కూడా తీసుకోవచ్చు, చాలా తక్కువలో ఉంటాయి రెంట్ కూడా. సో ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టిస్తుండు మా ఆయన. సో మా ఆయన దర్శనం అయితే ఇక్కడ అయిపోయింది. సో నేను కూడా దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. సో మీరు కూడా అందరూ ఫ్రెండ్స్ దేవుడిని మొక్కోండి, మీ ఏ విష్ అయినా కంప్లీట్ అవుతుంది. చెరుగట్టు చాలా స్ట్రాంగ్ దేవుడు, మీ ఏ విష్ అయినా కంప్లీట్ చేస్తాడు శివుడు. సో మా పిల్లలు కూడా దేవుడిని దండం పెట్టుకుంటున్నారు. ఈమె వచ్చేసి మా పాప, చూడండి ఎంత క్యూట్గా మొక్కుతున్నది. నెక్స్ట్ వచ్చేసి మా బాబు అండి, ఈయన మా ఫస్ట్ బాబు, సెకండ్ పాప. ఈయన కూడా దండం పెట్టుకుంటుండు. సో ఇక్కడ ఇంకో టెంపుల్కి వచ్చేసినాము. సో ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాము. చాలా బాగుంటుంది చెరుగట్టులో అయితే. చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడైతే దండం పెట్టుకుంటున్నాను అమ్మవారికి. నెక్స్ట్ ఇక్కడ నేను కొబ్బరికాయ కొడుతున్నాను.
మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది చెరుగట్టు వెళ్ళినప్పుడు. చాలా మనశ్శాంతి ఉంటుంది, హ్యాపీనెస్, పీస్ఫుల్గా ఉంటుంది. మేమైతే కొంచెం టైం స్పెండ్ చేస్తాము అక్కడికి వెళ్ళినప్పుడల్లా. సో ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసినాను. సో ఇక్కడ దేవుడిని అయితే దండం పెట్టుకుంటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మేము కోనేరు కాడికి వెళ్ళినాం ఫ్రెండ్స్. కోనేరు చూడండి, కోనేరు కూడా చాలా బాగుంటుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంది. సో కోనేరు దర్శనం కూడా చేసుకోండి అందరూ, చాలా బాగుంది. సో జనాలు అయితే తక్కువ ఉన్నారు. మేమైతే మండే వెళ్ళలేమండి, వెనస్డే వెళ్ళినాము, అందుకని చాలా తక్కువ ఉన్నారు. మండే వెళ్తే చాలా ఉంటారు జనాలు. సో మా వాళ్ళకైతే కొన్ని దేవుడి నీళ్ళు అయితే పోస్తున్నాను. సో చెప్తున్నాను, ఇక్కడ కోనేరు ఉంది, కోనేరుకి అయితే రండి, మీరు దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మా ఆయన కూడా ఇక్కడ దండం పెట్టుకుంటున్నాడు. చాలా బాగుంది, వ్యూ కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే మేము ప్రసాదం కోసం వచ్చినాము, ప్రసాదం తీసుకున్నాము. నెక్స్ట్ బయట వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద శివుడు ఉంటాడు, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంది.